Good afternoon, all. Welcome to Vidyadya Career Talks. I am Mr. Anil, Senior Chemistry Faculty, and is my friend Murthy Garu, also one of the senior most chemistry faculty. Now today we are here for sharing about awareness regarding allotment of 2025 NEET seats. Thank you, my dear friend Anil Garu. Today we are here to give some knowledge regarding seat allocation of MBBS seats availability and category wise cutoff, all these things we are going to share with you all. And we not only give the information, we will also give the proper guidance for online web options, all these things we are ready to hear to serve the students. And if you want any guidance regarding MBBS admissions or JOSA counseling or MSET counseling, our team of faculty members will help you, will guide you. Please call the number at the bottom of the screen. You will see the number. If you call that number, we will answer or we will attend any queries. Thank you. Now I am going to share with you some information regarding NEET MBBS seats available in especially Telangana. Suppose in Telangana we have nearly 56 private and government colleges. Total altogether private and government colleges 56 are there, and in government colleges available MBBS seats are 3,890. In private colleges 4,550. Altogether we have 8,440 seats are available in Telangana. Actually మన తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పాలంటే ఇండియాలో తెలంగాణ 5th ప్లేస్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు నంబర్ ఆఫ్ సీట్స్. పాపులేషన్ డెన్సిటీ ఆల్మోస్ట్ మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ ఇంతే పాపులేషన్ ఉన్నా చాలా తక్కువ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవడం అండ్ కంపేర్ టు మన చుట్టూ ఉన్నటువంటి ఏ స్టేట్స్తో పోల్చినా కూడా చాలా ఈజీ అనమాట. అందుకనే కట్ ఆఫ్ మార్క్స్ మన చుట్టూ ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అదర్ స్టేట్స్తో కంపేర్ చేస్తే తెలంగాణలో కట్ ఆఫ్ మార్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే మన తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ అవైలబుల్ సీట్స్లో గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సీట్స్ మొత్తం ఏ కేటగిరీ కింద ఫిల్ చేస్తారండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% ఆఫ్ ద సీట్స్ని ఏ కేటగిరీ కింద, ఒక 35% ఏమో బి కేటగిరీ కింద, ఒక 15% సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోట కింద ఫిల్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ 2 రకాల కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఒకటి ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు అంటే సీట్ అలొకేషన్ ఇస్తారు. ఇంకొకటి వచ్చేసరికి KNRUHS అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. వీళ్ళల్లో ఎంసీసీ వాళ్ళు మనకి ఆల్ ఇండియా కోటాలో ఉండేటటువంటి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి 15% ఆఫ్ ద సీట్స్ని అంటే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మన దగ్గర ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి 15% సీట్స్ కౌంట్ చేస్తే 544 సీట్స్ అవుతాయి. వాటికి సంబంధించి ఎంసీసీ వాళ్ళు, అట్లాగే ఎయిమ్స్లో ఉన్నటువంటి 100 సీట్స్, అట్లాగే ఐపీ వార్డ్ కోటా అంటే దిస్ ఈజ్ ఇన్ష్యూర్డ్ పర్సన్స్ అని చెప్పేసి అంటాం. అంటే లేపు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం అయ్యే వాళ్ళ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేకుండా వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళ తరఫున అంటే అది కనుక ప్రజెంట్ చేసినట్లయితే గవర్నమెంట్ ఫ్రీగా చదివిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఒక 43 సీట్స్ మన తెలంగాణలో కూడా అలొకేషన్ ఉంటుందన్నమాట. ఈ సీట్స్ అన్నిటినీ కూడా ఈ 544, 100, 43 ఇవి ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఇకపోతే 3,203 సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో 85% అని చెప్పాను కదా, ఆ 85%లో ఇవి. అట్లాగే 100% ప్రైవేట్ కాలేజీలో ఉన్న సీట్లని ఈ మొత్తాన్ని కూడా KNRUHS వాళ్ళు ఫిల్ చేస్తారు, వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫిల్ చేస్తారు. ఇకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్నటువంటి 100% ఆఫ్ ద సీట్స్లో 100% సీట్స్లో 50% ఆఫ్ ద సీట్స్ ఏ కేటగిరీ కిందకు వస్తాయి అంటే ఏ కేటగిరీలో ఉన్నటువంటి వీళ్ళందరూ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఉంటారనమాట. అంటే గవర్నమెంట్ ఫీజు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్కి గవర్నమెంట్ ఏదైతే ఫీజు డిసైడ్ చేసిందో ఆ ఫీజు మాత్రమే ఏ కేటగిరీలో సీటు కనుక తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ పే చేస్తే సరిపోతుంది. అట్లాగే 35% ఆఫ్ ద సీట్స్ బి కేటగిరీలో ఉంటాయి. అయితే ఈ 35%లో మళ్ళా 85%
మన తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు. మిగతా 15% ఓపెన్ కేటగిరీ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఈ 15% ఎన్ఆర్ఐ కోటా కింద ఫిల్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ ఇన్ తెలంగాణ. నౌ మై ఫ్రెండ్ విల్ అనలైజ్ వాట్ ఆర్ ద కట్ ఆఫ్స్ in prestigious national level institutions. So we made these cutoffs after releasing 2025 NEET result only. This is not only a 100% prediction ఏం కాదు, ఇది ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ మార్క్స్ని ఈ ఇయర్ మార్క్స్తో మనం కంపేర్ చేయలేం. ఎందుకు కంపేర్ చేయలేమంటే సో పేపర్ డిఫికల్టీలో హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అయితే మరి మేము దీన్ని దేని బేసిస్గా ప్రిపేర్ చేసాము అంటే ర్యాంక్స్ బేస్డ్గా చేసాం. ఇప్పుడు ర్యాంక్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ అయినా ఇయర్ అయినా అంతే ఉంటుంది. సో ర్యాంక్ బేస్డ్గా ఈ మార్క్స్ అలొకేషన్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు మా ఫ్రెండ్ అనిల్ గారు ఈ ఎయిమ్స్లో కానీ అట్లాగే జిప్మర్లో కట్ ఆఫ్స్ ఏ రేంజ్లో ఉంటాయి అనేది ఒకసారి డిస్కస్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఎయిమ్స్ అండ్ జిప్మర్ గురించి మాట్లాడుకుంటేనండి, టెంటేటివ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని మాట్లాడితే ఫస్ట్ మన ప్రయారిటీ లెవెల్లో ఎయిమ్స్ న్యూఢిల్లీకి వెళ్దాం. ఒకసారి వెళ్ళినప్పుడు జనరల్ కేటగిరీలో మోర్ దాన్ 555 మార్క్స్ వచ్చినప్పుడు సీట్ అలాట్ అయ్యే అవకాశం ఉంది దిస్ ఇయర్. సో ఈ టెంటేటివ్ కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం అలానే ఉంటుందండి. మ్యాక్సిమం ఒక +or-5 మార్క్స్ కంటే తేడా ఉండకపోవచ్చు. సో ఆల్మోస్ట్ మనం దీని ప్రకారము ఎస్టిమేషన్కి వచ్చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్ అని తీసుకుంటే మోర్ దాన్ 633 మార్క్స్ ఉండొచ్చు అండి జనరల్ కట్ ఆఫ్. అదేవిధంగా ఒక ఓబీసీ క్యాండిడేట్కి మోర్ దాన్ 634గా మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది. కమింగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ మాట్లాడుకుంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ పరంగా ఎస్సీ స్టూడెంట్కి మోర్ దాన్ 614 మార్క్స్, ఎస్టీ స్టూడెంట్కి మోర్ దాన్ 603 మార్క్స్ వస్తే వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యూఢిల్లీలో ఆల్మోస్ట్ 99% సీట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ సెంటెన్స్లో నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను ఏంటంటే అరౌండ్ 600 నుంచి 655 మధ్యలో అంటే ఒక 50 మార్క్స్ వేరియేషన్లో అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి న్యూఢిల్లీలో. అంటే న్యూఢిల్లీలో ఎయిమ్స్ సీట్ సాధించాలంటే ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే మోర్ దాన్ 600 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఇయర్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. షూర్ సార్, అవైలబిలిటీ అలానే ఉంది యాజ్ పర్ ఎస్టిమేషన్. మంగళగిరి అండ్ కమింగ్ టు ఎయిమ్స్ మంగళగిరి అండి, అక్కడ మనం జనరల్ కేటగిరీ మాట్లాడుకుంటే మోర్ దాన్ 594 రావాల్సిన అవసరం ఉంది ఒక జనరల్ క్యాండిడేట్కి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్ మాట్లాడుకుంటే మోర్ దాన్ 582 she will score. అండ్ మోర్ దాన్ కమింగ్ టు ఓబీసీ మోర్ దాన్ 580 మార్క్స్ ఎస్టిమేటెడ్గా ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీలో మోర్ దాన్ 532, ఎస్టీ కేటగిరీలో మోర్ దాన్ 510 అనేది మనం మాట్లాడుతున్నాం. అంటే వేరియేషన్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు న్యూఢిల్లీ మాట్లాడినప్పుడు మినిమం మార్కింగ్ కనీసం అక్కడ 600 to 655 రేంజ్లో ఉండిపోయింది ఫర్ ఆల్ కేటగిరీస్. ఇక్కడ మినిమం 510 నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఇన్ బిట్వీన్ 510 to 600 594 లోపల మార్క్ వస్తే తప్ప మంగళగిరిలో సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బిట్వీన్ 600 and 510 అండి. అండ్ కమింగ్ టు కేటగిరీ 3కి వెళ్తే ఎయిమ్స్ బీబీ నగర్కి వస్తున్నామండి, హైదరాబాద్. అక్కడ మనము మన ఎస్టిమేషన్ ప్రకారం టెంటేటివ్ కట్ ఆఫ్ మాట్లాడుకుంటే జనరల్ కేటగిరీలో అది మోర్ దాన్ 578 మార్క్గా ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చినప్పుడు మోర్ దాన్ 575గా ఉంది. అదేవిధంగా ఓబీసీకి వచ్చినప్పుడు మోర్ దాన్ 577, ఎస్సీ కేటగిరీ మోర్ దాన్ 530, ఎస్టీ కేటగిరీ మోర్ దాన్ 511 ఉందండి. అంటే ఎలా చూసినా కూడా ఆ పైన చెప్పిన న్యూఢిల్లీ కానీ అక్కడ తర్వాత వచ్చిన సెకండ్ ప్లేస్లో వచ్చిన మంగళగిరి కానీ ఇప్పుడు చెప్తున్న బీబీ నగర్ కానీ ఏదైనా కూడా సో మోర్ దాన్ 500 వస్తేనే ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. మూర్తి గారు అన్నట్లు వేరియేషన్ అనేది ఎక్కువగా ఉండట్లేదండి. ఇక్కడ 511తో స్టార్ట్ అవుతూ 580 దాకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కేటగిరీ. అంటే ఏ కేటగిరీ వాడైనా ఆల్మోస్ట్ ఒక 70 మార్క్స్ మార్జిన్లోనే ఉంటున్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అంత ఈజీగా అంత తక్కువ పేపర్ ఎంత డిఫికల్టీ లెవెల్ ఉన్నప్పటికీ అంత తక్కువ మార్కు సీట్ వచ్చే అవకాశం అయితే లేదండి. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే గట్టిగా చదివారో వాళ్ళకి ఈ రేంజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే సీట్ అలాట్మెంట్ అవకాశాలు ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఎయిమ్స్ మదురైకి వచ్చామండి. అక్కడ మాట్లాడుకుంటే మనం తీసుకుంటే ఒక జనరల్ క్యాండిడేట్కి మోర్ దాన్ 568 అనేది మనం టెంటేటివ్గా చెప్పాల్సి వస్తుంది. కమింగ్ టు ఈడబ్ల్యూఎస్ మోర్ దాన్ 557 అండ్ ఓబీసీ మోర్ దాన్ 563, ఎస్సీ క్యాండిడేట్ మోర్ దాన్ 511, ఎస్టీ క్యాండిడేట్ మోర్ దాన్ 488.
ఇక్కడ కాస్త మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మన టెంటేటివ్ మార్క్ ప్రకారం ఇక్కడ మాత్రం ఒక 500 ఒక ఎస్టీ కేటగిరీకి మాత్రం టచ్ అవ్వలేదండి. అంటే ఆల్మోస్ట్ 12 మార్కులు పెద్ద వేరియేషన్ కాదు. ఇక్కడ కూడా మినిమం 500 అయితే రావాల్సి వస్తుంది ఈవెన్ ఒక ఎస్టీ క్యాండిడేట్ అయినా కూడా. బట్ ఇక్కడ కూడా వేరియేషన్ ఆల్మోస్ట్ 70 మార్క్స్ రేంజ్లోనే గమనించగలం. ఎక్కడ చూసినా మనకు సో మార్క్స్ వేరియేషన్ ఫర్ ఆల్ కేటగిరీస్, సో డిఫరెన్స్ అనేది 70 మార్క్స్ కంటే కనిపించట్లేదండి. అది పరిస్థితి. అండ్ కమింగ్ టు ద ఇది జిప్మర్కి వచ్చామనుకోండి మనం. సో ఆఫ్టర్ దట్ ఎయిమ్స్ అయిపోయిన తర్వాత కమింగ్ టు సెకండ్ కేటగిరీ ఆఫ్ జిప్మర్లో మన ఈ 2025లో మళ్ళీ టెంటేటివ్ కట్ ఆఫ్ మాట్లాడుకుంటే జిప్మర్ పాండిచ్చేరికి వచ్చామండి. అక్కడ ఒక జనరల్ క్యాండిడేట్ సీట్ పొందాలి అంటే మోర్ దాన్ 625 మార్క్స్ గెయిన్ చేయాల్సిందే యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అండ్ మోర్ దాన్ ఈడబ్ల్యూఎస్కి వచ్చినప్పుడు మోర్ దాన్ 598గా ఉందండి కట్ ఆఫ్. ఓబీసీలో మోర్ దాన్ 609 అండ్ ఎస్సీ క్యాండిడేట్కి మోర్ దాన్ 565, ఎస్టీ క్యాండిడేట్కి మోర్ దాన్ 559 ఉందండి. ఇక ఈవెన్ ఎస్సీ ఎస్టీ అయినా కూడా 560 మార్కులు తక్కువ వస్తే సీట్ వచ్చేటువంటి అవకాశాలు పుదుచ్చేరిలో వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ మార్క్స్ వేరియేషన్ కూడా ఎక్కువగా లేదండి. ఒక 65 రేంజ్లోనే మార్క్స్ ఉన్నాయి అన్ని ఆల్ కేటగిరీస్లో. ఎందుకంటే ఎస్టీ క్యాండిడేట్కి 560 వచ్చినప్పుడు ఈవెన్ జనరల్ కూడా 625తో ఆగిపోతుంది. అంటే మ్యాక్సిమం 65తో తప్ప వేరియేషన్ ఎక్కువగా కనపడట్లేదు. అండ్ కమింగ్ టు జిప్మర్ కరైకల్ మాట్లాడితే అక్కడ జనరల్ క్యాండిడేట్కి మోర్ దాన్ 574 అనేది మనకు ఎక్స్పెక్టెడ్గా ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్లో మోర్ దాన్ 564 అండి. అండ్ ఓబీసీలో మోర్ దాన్ 569, ఎస్సీలో మోర్ దాన్ 512, ఎస్టీకి మోర్ దాన్ 490. ఎక్కడ గమనించినా 500 మార్క్ అనేది మినిమం అయిపోయింది ఈవెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కూడా మనం మాట్లాడుకున్నప్పటికీ. కాబట్టి ఇది ఒకసారి గమనించాలండి. సో ఇక్కడ నా అబ్జర్వేషన్ ఒకటి ఏమంటే ఈ టాప్ 6 నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో ఏదైనా సరే అన్ని కేటగిరీస్ కలిపి 655 నుంచి 488 మధ్యలో ఆసిలేట్ అవుతుంది. ఎస్ కరెక్ట్ మూర్తి గారు. 488 మధ్యలో ఆసిలేట్ అవుతుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ స్లైడ్లో మేము ఒక ఇంపార్టెంట్ దిస్ థింగ్ ప్రజెంట్ చేయబోతున్నాం. అదేంటంటే మన తెలంగాణ స్టేట్లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్ని ఆల్ ఇండియా కోటా కింద ఫిల్ చేస్తారండి. ఎంసీసీ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇది అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో మన తెలంగాణలో 15% కోటాలో సీట్ తీసుకోవాలంటే జనరల్ స్టూడెంట్ అయితే మోర్ దాన్ 532 మార్క్స్ ఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే జనరల్లో కూడా 23,000 ఆ రేంజ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ 26,000, అట్లాగే మీకు 527 మార్క్స్. ఓబీసీ 24,531, ఎస్సీ సో 1,23,000 నేషనల్ ర్యాంక్ వచ్చినా సరే అలాగే 449 ఆర్ 4. స్మాల్ డౌట్ మూర్తి గారు, ఇక్కడ ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మాట్లాడితే ఆల్మోస్ట్ 5-6 మార్క్స్ తేడా అనేది అంతే ఉంటుందండి. ఇంకేమైనా మనం ఏదన్నా ఎక్కువ మార్జిన్ పెట్టుకోవచ్చా అండి? ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుందండి. అక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు. టాపర్స్ విషయంలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. తర్వాత ఎస్టీ స్టూడెంట్స్కి 1,55,000 వరకు ర్యాంక్ వచ్చినా సరే మీకు ఈ 15% కోటాలో సీట్ తెచ్చుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం స్ట్రెస్ చేయదలుచుకున్నాను. ఏంటంటే సపోజ్ మీరే అనుకోండి మీకు ఒక 540 మార్క్స్ వచ్చాయి. ఓకే, మీకు 540 మార్క్స్ వచ్చినప్పుడు తెలంగాణలో ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నారు. మీకు ఆల్ ఇండియా కోటాలో కాకుండా కేటగిరీ ఏలో 85% ఉంటుంది తెలంగాణ స్టూడెంట్స్. దాంట్లో సీట్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఆల్ ఇండియా కోటాలో వస్తున్నప్పుడు ఆల్ ఇండియా కోటాలో కనుక మీరు సీట్ తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మరొక స్టూడెంట్కి ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం మీరు ఇచ్చినట్టు. అలా కాకుండా మీరు ఆల్ ఇండియా కోటాలోకి వస్తున్నా సరే దానిలో సెలెక్ట్ చేసుకోకుండా సీటు ఏ కేటగిరీలో 85% కోటాలో అటు స్టేట్ కోటా ఉంటుంది కదా, దాంట్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చదువుకునే మరో స్టూడెంట్కి మీరు అవకాశం తీసివేసినట్లు అవుతుంది. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి మూర్తి గారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు కనుక ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటే దాంట్లో తీసుకుంటే మీ స్టేట్మెంట్స్ తెలంగాణలో ఉన్నటువంటి అదర్ స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చినట్లు. ఐ థింక్ ఈ పాయింట్ మీద అవేర్నెస్ సరిగా ఉండకపోవచ్చు అండి. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు మూర్తి గారు. అందరూ చాలా చక్కగా తెలుసుకోవాల్సిన విషయం అండి. అది అవకాశం ఉపయోగించుకుంటే బెటర్. తర్వాత ఇదేంటంటే మనకి ఓయూ రీజియన్లో గవర్నమెంట్ కాలేజీలో నీకు 85% ఉంటుంది కదా, 15% కూడా చెప్పేసాం. 85% సీట్స్ని ఫిల్ చేయాలంటే ఏ రేంజ్లో మార్క్స్ ఏ రేంజ్లో ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. అట్లాగే ప్రైవేట్ కాలేజీలో 50% కోటా ఉంటుంది అనమాట. ఆ కోటాలో వచ్చేటటువంటి
దిస్ థింగ్స్ అనమాట. సో ఒకసారి మీరు గవర్నమెంట్ కాలేజీ అబ్జర్వ్ చేస్తే ఓసీ క్యాండిడేట్స్కి ఎలాంటి రిజర్వేషన్ లేనటువంటి స్టూడెంట్స్కి మీకు 1,90,425 సీట్ ర్యాంక్ వచ్చినా సరే అండ్ అరౌండ్ 410 మార్క్స్ అలా కనుక వస్తే ఈ ఇయర్ సీట్ వచ్చేటటువంటి స్మాల్ డౌట్ మూర్తి గారు, అది చివరి ర్యాంక్ అంటారా ఓసీకి? అంటే అంతకంటే ఓకే ఓకే రైట్ అంటే ఓకే దిస్ ఈస్ ద లోయెస్ట్ ర్యాంక్. ఓకే అంటే మన తెలంగాణలో గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్ లోయెస్ట్ ర్యాంక్ అంత వస్తే తప్ప సీట్ వచ్చేట అవకాశం 410 రావాలి. అంటే 410 బిలో మార్క్స్ వస్తే ఈసారి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం లేదు. అదే మీకు ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలనుకోండి 2,17,000 దాకా ర్యాంక్ వచ్చినా సరే అంటే 405 మార్క్స్ వచ్చినా సరే ఏ కేటగిరీలో సీట్ తీసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజు ప్రైవేట్ కాలేజీలో అయితే గవర్నమెంట్ ఫీజు గవర్నమెంట్ కాలేజీలో ఫీజు అరౌండ్ 15,000 30,000 అంతే ఉంటుంది పర్ ఇయర్. దీనికైతే ప్రైవేట్ కాలేజెస్కి అయితే వాళ్ళ కాలేజీ యొక్క కెపాసిటీని బట్టి గవర్నమెంట్ 1,25,000 అట్లా డిసైడ్ చేస్తుంది. ఏ కేటగిరీ కిందకి రావచ్చు 60,000 రేంజ్లో ఉండే కూడా ఉన్నాయి అనమాట. ఓకే సార్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఎనీహౌ 400 అబవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఈసారి తెలంగాణలో ఫ్రీ సీట్ అనొచ్చు. ఏ కేటగిరీలో సీట్ అంటే ఫ్రీ సీట్ తీసుకోవచ్చు. సో 400 కంటే బిలో వచ్చినటువంటి స్టూడెంట్స్ బి కేటగిరీ సీట్స్ కంటే పేమెంట్ సీట్స్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ బి కేటగిరీ సీట్స్ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే ఉంటాయి. వాటి ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి 12 lakhs నుంచి 15 lakhs పర్ ఇయర్ వరకు ఉంటుందండి. 12 లక్షల నుంచి 15 లక్షలు అంటే 15 లక్షలు అనుకుంటే 60 లక్షలు ఖర్చు అవుతుంది. అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బి కేటగిరీలో చదువుకోవాలనుకుంటే ఎంత అవుతుందని. అట్లాగే మీరు డిఫరెంట్ కేటగిరీస్ కనుక చూస్తే మీరు ఇక్కడ చూడండి, బీసీఏ వాళ్ళకి 355 తెలంగాణలో ఇక్కడ చాలా ఈజీ అనమాట. ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 336 మార్క్స్ వచ్చినా సరే బీసీఏ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి సీట్ వస్తుంది. సో ఇది బెస్ట్ అనమాట. అంటే మన చుట్టూనే కాదు, విధంగా చెప్పాలంటే ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఇంత తక్కువ మార్కులకి ఏ కేటగిరీలో సీట్ రాదనమాట. దిస్ ఈస్ ద బెస్ట్. అంటే ఒక స్మాల్ డౌట్ మూర్తి గారు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024 కట్ ఆఫ్తో కంపేర్ చేసుకుంటే అదే ఓసీ క్యాండిడేట్కి 502గా ఉందండి. బట్ స్టూడెంట్స్కి అవేర్నెస్ ఏం లేదంటే నాకు 430 వచ్చాయి, 440 వచ్చాయి, నాకు సీట్ వస్తుందా రాదా? డెఫినెట్లీ మనమేమో ఇక్కడ మన ఎస్టిమేషన్ ప్రకారం 410 అని చెప్తున్నాం. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇస్తున్నందుకు చాలామంది స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నా ఉద్దేశం. డెఫినెట్లీ వస్తుందండి. ఎందుకంటే మనం ఈ మార్క్స్ ఏదో అంటే గాలివాటంగా క్యాలిక్యులేషన్ లేకుండా చేయలేదండి. లాస్ట్ ఇయర్ ర్యాంక్కి ఎన్ని మార్కులు వచ్చాయి, అదే ర్యాంక్ ఈ ఇయర్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి. అంటే స్టూడెంట్ ఎలా కంపేర్ చేస్తానంటే మూర్తిగా 720కి పేపర్ కదా, ఎంత కష్టంగా వచ్చినా నాకు మరీ 430 వచ్చాయి కదా, సీట్ వస్తుందా రాదా అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్ల చాలా యూస్ఫుల్ అండి. కంపల్సరీగా 100% ఒక +or-2 మార్క్తో అది రావచ్చు. రైట్ అండి. వేరియస్ కేటగిరీస్ మీరు చూసినట్లయితే బీసీబీకి గవర్నమెంట్ కాలేజీలో అయితే 400 వరకు, ప్రైవేట్ కాలేజెస్లో అయితే 390 వరకు. ఈ ర్యాంక్ చూసుకోండి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏం చూస్తారంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్కి ఎన్ని మార్కులు వచ్చాయి, అదే ర్యాంకు ఈ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చాయి, అట్లా ర్యాంక్ కంపేర్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. తర్వాత ఎస్టీ స్టూడెంట్స్కి 372, 360 అంటే ఆల్మోస్ట్ ఇక్కడైతే 2,93,000, అక్కడ 2,67,000 వరకు ఉంటుంది. సో ఎనీహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 400 నుంచి మీకు 336 మార్క్స్ కూడా ఏ కేటగిరీలో సీట్ వచ్చేటటువంటి అవకాశం. అంటే ఈ రేంజ్లో మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్ని కేటగిరీల వాళ్ళకి సీట్ వచ్చేటటువంటి అవకాశం ఈసారి చాలా ఎక్కువ. యాక్చువల్గా మీకు ఈ ఇయర్ ఫిజిక్స్ పేపరు బాగా టఫ్గా ఇవ్వటం, కెమిస్ట్రీలో కూడా కొన్ని క్వశ్చన్స్ లెంగ్తీగా ఇవ్వటం, అట్లాగే బాటనీ జువాలజీకి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ లెంగ్తీగా ఇవ్వటం, ఈ రీజన్ వల్ల మార్కులు తగ్గాయండి. అది మనం ఎలా చెప్పగలమంటే లాస్ట్ ఇయర్ మీకు 600 అబవ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ 2024 నీట్ ఎగ్జామినేషన్లో మోర్ దాన్ 600 అబవ్ నియర్లీ 29,000 స్టూడెంట్స్కి వచ్చాయి. 29,000 మందికి 600 పైన మార్కులు వచ్చాయి. వెరాజ్ మన 2025లో ఓన్లీ 1,350 మందికి మాత్రమే 600 పైన మార్కులు వచ్చాయి. ఇది గమనించాల్సిన విషయం. 29,000 ఎక్కడ, 1,300 ఎక్కడో చూడండి. 1,300 అంటే క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ పెరగడం వల్ల అంత వేరియేషన్ ఉందన్నమాట.
ఇది అన్ని రేంజ్లో ఉందండి. మార్క్స్ మేము అబ్జర్వ్ చేసాము. మీకు 70 మార్క్స్ నుంచి 123 మార్క్స్ వరకు వేరియేషన్ ఉంది. డిఫరెంట్ కేటగిరీస్ వేరియేషన్. మొన్న మార్క్స్ చూసుకోగానే చాలామంది పిల్లలు పాపం కంగారు పడి పేరెంట్స్ కూడా ఇబ్బంది పడి ఉంటారు. అలా ఏం పడవలసినటువంటి అవసరం లేదండి. చాలా మంది లిటరల్ గా ఎడ్ చేస్తారండి, సీట్ వస్తుందా రాదా ఏంటని ఎగ్జామ్ హాల్ నుంచి చేస్తే మార్క్స్ తగ్గి ఉంటాయి కానీ ర్యాంక్ పరంగా బెటర్ అయి ఉంటారు. ఎవరు ఆ ధైర్య పడవలసినటువంటి అవసరం లేదండి. యాక్చువల్లీ ఈ స్లైడ్లో మేము తెలంగాణ సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము. అయితే ఇదంతా మేము 1 by 1 చదువుతూ ఉంటే ఈ వీడియో చాలా లెంగ్తీగా అవుతుంది కాబట్టి ఆంధ్రాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేసి కనుక అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కూడా షేర్ చేస్తాం. అట్లాగే మరలా చెప్తున్నాను, మేము మా టీమ్ ఆఫ్ లెక్చరర్స్ ఈ నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి ఏ ఎగ్జామ్స్కు సంబంధించి అయినా సరే ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గర నుంచి కెరియర్ గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామన్నమాట. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మేము ఎనీ టైం మీకు అవైలబిలిటీలో ఉండి ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గైడెన్స్ అనేది చేస్తాం. సో ఎలాంటి పేమెంట్స్ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఇవన్నీ ఏమీ ఉండవన్నమాట. ఇది ఓన్లీ సర్వీస్ మోటోతో చేస్తున్నటువంటిది మాత్రమే, మరి ఏమీ ఆశించి కాదు దీన్ని. తర్వాత ఇక ఒక బ్రాడర్ సెన్స్లోకి వెళ్ళిపోదాం. అంటే మనం మైక్రో లెవెల్ అనాలిసిస్కి వెళ్తే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి లెట్ us క్లోజ్ దిస్ థింగ్ ఇన్ ఏ బ్రాడర్ సెన్స్. సపోజ్ మీకు ఈ ఇయర్ సంబంధించి 2025 సంబంధించి మన తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్లో ఓసీ స్టూడెంట్స్కి మీకు 400 అబోవ్ మార్క్స్ కనుక వస్తే సీటు పక్క, అది ఏ కేటగిరీ సీట్. తర్వాత బీసీఏ స్టూడెంట్స్కి ఈవెన్ 345 ఆ రేంజ్లో మార్క్స్ వచ్చిన అంటే మోర్ దాన్ 345 మార్క్స్ వస్తే గ్యారంటీగా బీసీఏ రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పక్కాగా ఏ కేటగిరీలో జాయిన్ అవ్వచ్చు. తర్వాత బీసీసీ వచ్చేసరికి 355 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు. అట్లాగే బీసీబీకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు బీసీబీలో. 385 మినిమం అంటే ఆల్మోస్ట్ నీకు 395 అంటే ఓసీ స్టూడెంట్స్కి బీసీబీ స్టూడెంట్స్కి ఒక 10 మార్క్స్ వేరియేషన్ ఉంది తప్పితే అంతకంటే ఎక్కువేం లేదు. హ్యూజ్ వేరియేషన్ అంటే బీసీఏలో ఉంది చూడండి. దీన్ని బట్టి స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు బీసీబీలోనే అర్థం చేసుకోవచ్చు. అట్లాగే బీసీడీకి కూడా ఆల్మోస్ట్ మీకు ఓసీ స్టూడెంట్స్తో సమానంగా ఉన్నారు చూడండి. 405, 405, 395. సేమ్. అలాగే బీసీఈ సంబంధించి ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ఓసీతో సమానంగా ఉంది చూడండి కట్ ఆఫ్ మార్క్. తర్వాత మైనారిటీ స్టూడెంట్స్కి వచ్చేసరికి 390 ఆర్ అబోవ్ మార్క్స్ వచ్చినట్లయితే ఏ కేటగిరీలో సీట్ తీసుకోవచ్చు. అట్లాగే ఎస్సీ స్టూడెంట్స్ కూడా మీరు చూడండి, బీసీసీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అట్లాగే ఎస్టీ స్టూడెంట్స్కి 365, ఈవెన్ ఎస్సీ కంటే కూడా ఇక్కడ రేంజ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ కట్ ఆఫ్స్ గురించి నేను మాట్లాడలేదండి. యాక్చువల్గా ర్యాంక్ ఇవ్వాలంటే ఒక జనరల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది కేటగిరీ వైజ్గా. అది ఇయర్ మీకు ఓపెన్ కేటగిరీలో 144 మార్క్స్కి లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ ఎలొకేషన్ జరిగింది. దాన్ని క్వాలిఫైయింగ్ మార్క్ అని చెప్పేసి అంటాం. అయితే ఆ క్వాలిఫైయింగ్ మార్క్ వల్ల ఏంటి సీట్ వస్తుందంటే క్వాలిఫైయింగ్ మార్క్ వల్ల సీట్ రాదు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే హీ ఈజ్ ఎలిజిబుల్ టు స్టడీ ఎంబీబీఎస్ ఐదర్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ అబ్రాడ్, ఎక్కడైనా చదవడానికి అవకాశం ఉంది. క్వాలిఫై లేని వాళ్ళకి చదివేటటువంటి అవకాశం ఉండదన్నమాట. ఒకవేళ మీకు ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ కాకుండా మార్జిన్లో ఎవరన్నా మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పారామెడికల్ కోర్సెస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. అంటే ఒక హాస్పిటల్లో ఓన్లీ డాక్టర్కి మాత్రమే ఉద్యోగం ఉండదు కదా, డాక్టర్కి హెల్ప్ చేసేటటువంటి నర్సులు ఉంటారు, అట్లాగే డయాగ్నోసిస్ చేసేటటువంటి టెక్నీషియన్స్ ఉంటారు, సో అట్లాగే ఫిజియోథెరపిస్టులు ఉంటారు, అనస్థీషియా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇట్లా సో మెనీ పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి సో మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోండి. ఇక కాదు మేము ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి, మేము 6th క్లాస్ నుంచే లేదా చిన్నప్పటి నుంచి ఆ డైరెక్షన్లోనే ప్రిపేర్ అయ్యాం, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల మిస్ అయ్యాము, మేము లాంగ్ టర్మ్ వెళ్ళొచ్చు అనేటటువంటి డౌట్స్ చాలామంది స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే
ఫిజిక్స్ అనేటటువంటిది అట్లాగే కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ స్ట్రాంగ్గా లేకుండా అంటే కనీసం ఒక మీడియం లెవెల్లో అయినా చేయలేని పరిస్థితి ఉంటే ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టమండి. ఓన్లీ 2 సబ్జెక్ట్స్తో ఎంబీబీఎస్ సీట్ రాదు. అయితే మరి మొన్న అంత కష్టంగా ఇచ్చినా సరే 686 మార్క్స్ వచ్చాయి. ఎస్, ఫిజిక్స్ చాలా టఫ్ అంటున్నారు. 180 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు అలాంటి టఫ్ పేపర్లో. అంటే మూర్తి గారు ఆల్ ఇండియా లెవెల్లో ఎస్పెషల్లీ 686 ఫస్ట్ మార్క్ అండి. ఓకే, రైట్. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా స్టూడెంట్స్ చాలా వెనకబడిపోయారండి ఈ సంవత్సరం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా మొత్తం మీద 11 మెంబర్స్ మాత్రమే ఉన్నాడు 100 లోపు ర్యాంక్ సాధించినటువంటి స్టూడెంట్స్. ఇంత ట్రెమెండస్ ఫాల్ ఎందుకు ఉంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే మన వాళ్ళు ఏంటంటే స్కూల్ లెవెల్లో పిల్లల యొక్క మ్యాథమెటికల్ నాలెడ్జ్ని బేసిక్ మ్యాథమెటిక్స్ని చంపేస్తున్నారు. ఎందుకంటే 6th క్లాస్ నుంచో లేదా 7th క్లాస్ నుంచే నువ్వు నీటా ఇంజనీరింగ్ అని అక్కడే డివైడ్ చేస్తున్నారు పిల్లల్ని. అక్కడే నీటా ఇంజనీరింగ్ అని డివైడ్ చేయడం వల్ల ఎవరైతే నీట్ ట్రైనింగ్ అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళకు వీకెండ్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ కూడా బయాలజీ రిలేటెడ్గా కెమిస్ట్రీ రిలేటెడ్గా పెడుతూ మ్యాథమెటిక్స్ని బేసిక్ అంటే వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ వరకే టీచ్ చేస్తూ అలా చేయటం వల్ల 6th, 7th, 8th, 9th, 10thలో మ్యాథమెటికల్ నాలెడ్జ్ అంతా చంపేయటం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫిజిక్స్ అంటే మ్యాథమెటికల్ నాలెడ్జ్ లేకుండా చేయలేరు, అస్సలు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. విచ్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. స్కూల్ లెవెల్లో మ్యాథమెటిక్స్ మంచిగా నేర్చుకోవాలి అంటే అక్కడే సెగ్రిగేషన్ చేయకూడదు, ప్రతి వాళ్ళని మ్యాథమెటిక్స్ నేర్పించాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. లాజికల్గా బ్రెయిన్ థింక్ చేయాలన్నా, అనలిటికల్ థింకింగ్ డెవలప్ చేయాలన్నా, ఒక విషయాన్ని తొందరగా అర్థం చేసుకోవాలన్నా ఖచ్చితంగా మ్యాథమెటికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దయచేసి పేరెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇది అర్థం చేసుకొని 6th నుంచే డివిజన్ అనేది చేయకండి. 10th అయిపోయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకోమనండి, దెన్ దట్ ఈస్ ఫైన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవడం ఎవరికి మనం సజెస్ట్ చేయొచ్చు, ఎవరికి సజెస్ట్ చేయకూడదు అంటే సపోజ్ ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల అంటే త్రూ అవుట్ ది ఇయర్ ఒక మంచి యావరేజ్ మెయింటైన్ చేస్తూ 400 or 450 మార్క్స్ యావరేజ్ చేస్తూ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఒక హెల్త్ ఇష్యూ వలను లేదా లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూ వలను మిస్ అయింది అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్కి డెఫినెట్గా వెళ్ళవచ్చు. బి కేటగిరీ వెళ్దాం, డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్దామంటే అది వేరే ఉంటుందండి. ఫ్రీ సీటు తెచ్చుకొని ఎంబీబీఎస్ చదివినటువంటి దానికి బి కేటగిరీలో వెళ్ళి చదివిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. 1 year ఛాన్స్ తీసుకోవడం అనేటటువంటిది ఆల్వేస్ అడ్వైజబుల్. తర్వాత ఇంకా ఎవరు ఛాన్స్ తీసుకోవచ్చు అంటే త్రూ అవుట్ ది ఇయర్ మంచిగా పెర్ఫామ్ చేస్తూ లైక్ ఎగ్జామినేషన్ టైంలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను కానీ అంత టఫ్గా ఇవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద పడి సైకలాజికల్ ఫ్యాక్టర్ వల్ల డిస్టర్బ్ అయ్యి లో స్కోరింగ్ తెచ్చుకున్నాను, అదర్వైజ్ ఐఎమ్ వెరీ గుడ్ అనుకునేవాళ్ళు. అట్లాగే ఎలాంటి ట్రైనింగ్ లేకుండా నీట్ ఎగ్జామినేషన్ రాసి 250+ or 300 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు చూడండి. అంటే ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఓన్లీ సిబిఎస్ఈ స్కూల్స్లో చదివి లేదా నార్మల్ స్కూల్స్లో కాలేజెస్లో చదివి అట్లా తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. అట్లాగే కొంతమంది టెక్స్ట్ బుక్ రీడింగ్ మంచిగా అలవాటు ఉంటుంది, ఓన్లీ ఈ నోట్స్ ప్రిపరేషన్ కాకుండా టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ కూడా లాంగ్ టర్మ్కి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే గతం ఈ అనుభవంలో మేము చాలామంది స్టూడెంట్స్ని చూసాం. ఈవెన్ నా ఎక్స్పీరియన్స్లో 97 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్ 524 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే లాస్ట్ ఇయర్ 331 మార్క్స్ వచ్చి 690 మార్క్స్ వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా బోల్డెన్ ఉన్నాయి అన్నమాట. హ్యాపీగా 1 year ఛాన్స్ తీసుకోవడంలో ఎలాంటి సందేహపడవలసినటువంటి అవసరం లేదు. అయితే కాలేజీ చూజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ కాలేజీ అడ్మినిస్ట్రేటర్స్ అంటే అడ్మిన్ టీమ్ ఈ ప్రోగ్రామ్ పట్ల ఎంత సిన్సియర్గా ఉన్నారు, అట్లాగే టీచర్స్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా, లేకపోతే వాళ్ళకి డ్యూయల్ రోల్స్ ఏమన్నా మల్టిపుల్ రోల్స్ ఇచ్చేసి చేపిస్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకొని డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్స్, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ గతంలో వాళ్ళు ఈ లైక్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్కి టీచ్ చేసిన టీం ఉన్న దగ్గర మీరు కనుక మీ బాబుని లేదా పాపని లాంగ్ టర్మ్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ లాంగ్ టర్మ్
థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇవన్నీ చాలా అవేర్నెస్ కింద ఉంటున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఈ కౌన్సిలింగ్ సంబంధించి స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే మా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే హ్యాపీగా మీకు గైడ్ చేస్తామన్నమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి. లాంగ్ టర్మ్ రిగార్డింగ్ కానీ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా కానీ ఇంకెలాంటి క్వరీస్ ఉన్నా సరే హ్యాపీగా కాల్ చేస్తే మేము రిసీవ్ చేసుకొని మీకు సందేహాలని నివృత్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.